మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా అమ్మా డాక్టర్ కరెక్ట్ గా నటించినట్టుంది. మురారి ఫేస్ చాలా బాధగా ఉంది. అయ్యో మురారి 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 అవంతి ఎంత పని చేసిందో చూడు. మన బిడ్డని చంపేసింది. తన కోపం ఏ రకంగా చూపించింది. అయ్యో బేబీని కనీసం కడుపులో కూడా పెరగనివ్వలేదే. అయిపోయింది. నక్షత్రం ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. నిన్ను నువ్వెందుకొచ్చావు? నా బేబీ చనిపోయిందో లేదో చూడ్డానికి వచ్చావా? చనిపోకపోతే మళ్ళీ ఇంకోసారి నన్ను పైనుంచి తోసేసి అప్పుడు దాన్ని పూర్తిగా చంపేయాలని వచ్చావా? నీకంత కష్టం అక్కర్లేదు. నా బిడ్డ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు పైన ఏడుపు నటిస్తూ లోపల సంతోషపడు. అంటే నువ్వు చేస్తున్నట్టే కదా? నేను చేస్తున్నట్టుగా ఏంటి? అంటే నేను నటిస్తున్నానా? అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు నక్షత్ర. వాళ్ళకి నీ బాధ ఏమర్థం అవుతుంది? అవును మురారి. డాక్టర్ నీకు చెప్పేసిందా బిడ్డ పోయిందని? చెప్పింది. చెప్పే నీ దగ్గరకొచ్చింది. డాక్టర్ నీకు ఆడపిల్ల పోయిందని చెప్పారా లేక మగపిల్లాడు పోయాడని చెప్పారా? నాకు ఆడపిల్ల అని చెప్పింది. ఆడపిల్ల? ఆడపిల్లే. పాపం నువ్వు ఆడపిల్లే పుట్టాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నావో నాకు తెలుసు. పాపకి మీ అమ్మ పేరే పెట్టాలనుకున్నావు. మా అమ్మ పేరు? అవును కదా మురారి, గుర్తులేదా? గుర్తుందా? మరి డాక్టర్ గారేంటి నాతో మగపిల్లాడే పోయాడని చెప్పింది? మగపిల్లాడని చెప్పిందా? అవునా? అంటే లోపల పాపన్న బాధ చూసి బయటకొచ్చేలోపు ఆడపిల్లని మర్చిపోయి మగపిల్లాడని మార్చి చెప్పినట్టుంది. వద్దు నక్షత్ర, ఆపేయి. బుక్ అయిపోయావు. మార్చి చెప్పిందా డాక్టర్? అంతే కదా. అంతేనా? అంతే మురారి. ఇంకేమీ లేదా? ఇంకేముంటుంది మురారి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నువ్వు సంబరపడ్డావు, నేను సంబరపడ్డాను. ఇప్పుడు ఈ అవంతి వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. నేను ఏడుస్తున్నాను, నువ్వు ఏడుస్తున్నావు, అంతేగా? చచ్చింది. నిజం తెలియనంతసేపు నీ ఏడుపు నిజం. నిజం తెలిసిపోయాక అదే ఏడుపు ఓవర్ యాక్షన్. తెలిసిపోయిందా? డాక్టర్ అంతా చెప్పేసి చేయనిచ్చేసి వెళ్ళిపోయింది. నువ్వసలు ఆడదానివా రాక్షసివా? నాకు పిల్లలు పుట్టాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నానే. నీకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే పిచ్చోళ్లాగా ఎంత సంబరపడిపోయానే. ఇన్ని రోజులు నేను ఇంకొన్ని నెలల్లో నాన్న అని పిలిపించుకుంటానని ఊరంతా చెప్పుకు తిరిగాను కదే. ఎందుకిలా చేశావు? నిన్ను
ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కదా. కట్టుకున్న వాడి దగ్గర ఏ రహస్యం దాచిపెట్టకూడదు అంటారు, కానీ నువ్వు బయట పడిపోయేదాన్నే రహస్యంగా ఉంచాలనుకున్నావంటే అసలు నువ్వు ఆడదానివే కాదు, రాక్షసివి. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. నువ్వు పాప పనులు చేస్తూ దేవతలాంటి వదిని మీద ఎన్ని నిందలు వేశావు. లేని బిడ్డని చంపేసిందన్నావు. నిన్ను చంపి పాతేసిన పాపం లేదు. మా అమ్మని నన్ను విడతేయాలనేగా నువ్వింత దారుణమైన పనిచేశావు. చిచి, నీలాంటి దాని మొహం చూస్తేనే పాపం. జన్మలో ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకు రాకు. వస్తే నేనే చంపేస్తాను. మురారి 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 ఆగు. మురారి ఆగు, ప్లీజ్ ఆగు. మురారి మురారి ఆగు. మురారి మురారి ఆగు. మురారి మురారి ఆగు. ఏంటొదినా? చూడు, నక్షత్ర చేసింది తప్పే, కానీ అంత మాత్రాన తన్ని వదిలేస్తానండం కరెక్ట్ కాదు కదా. అది చేసింది తప్పు కాదు వదినా, మహాపాపం. మురారి అలాంటి పాపిష్టిదాన్ని ఇంకా నా భార్యగా చూడలేను. మురారి, నాకెవరు లేరు, నేను కానాదని. ఏయ్ ఛీ! ఇన్ని రోజులు నీ మీద జాలి ఉండబట్టే ఎన్ని తప్పులు చేసినా నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేశాను. ఇంకా నువ్వు నా భార్యగా ఉండడానికి పనికి రావు. నీలాంటి దాన్ని నేను భరించలేను. ఏ భర్త భరించలేనంత పెద్ద పాపం చేశావు నువ్వు. అంటే అగ్ని సాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తావా? నన్ను వదిలేస్తావా? ఏహే, అసలు నిన్ను భార్యగానే వద్దంటుంటే నీ మెల్లో నేను కట్టిన తాళి మాత్రం ఎందుకుంచుతాను? అది తీసేసి పంపించేస్తాను. ఏయ్, వదులు. ప్లీజ్. ఏయ్, నీకసలు బుద్ధుందా? పడుకున్న గాడిదలు లేపి తన్నించుకోవటం అంటే ఇదే. తాళి గురించి అతను మాట్లాడా? సెంటిమెంట్తో కొడదామని పెద్ద తాళి చూపించాం. ఇప్పుడేమో అతను ఆ తాళి తెంచేస్తానంటున్నాడు. మురారి, తాళి వదులు. వద్దు వదినా. దీని మెల్లో తాళి ఉంటే ఇది చేసే పాపాల్లో నాకు సగభాగం ఉన్నట్టవుతుంది. కుదరదు. అయ్యో మురారి, వద్దు మురారి, వద్దు. తప్పైపోయింది, వదులు మురారి. మురారి వదులు. వదులుతావా లేదా? వద్దుదినా. మురారి, ఇప్పుడు నువ్వు తాళి వదలకపోతే నా మీదొట్టే.